మిగతా అప్డేట్ చూద్దాం. తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తారు. రేపు తెలంగాణకు రానున్న సిఈసి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే ఎలక్షన్ షెడ్యూల్ ఖరారు కానుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లను గమనిస్తే 4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓటరు సవరణ షెడ్యూల్లో మార్పులు చేసిన అధికారులు వచ్చే వారంలో ఎన్నికల ఏర్పాట్లపై ఓ అవగాహనకు రానున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్తారు. ఓటరు జాబితా సవరణ, అందుబాటులో ఉన్న ఈవీఎంలు, భద్రతా బలగాల వినియోగం వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలతో చర్చలు జరుపుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ అవి అన్ని వాట్ ఈస్ రిక్వైర్డ్ అబౌట్ అస్ ఫర్ ది మెషిన్స్, ఎలక్టరల్ రోల్స్ ఇవి అన్ని ఆల్రెడీ మా ఆఫీస్ సైడ్ నుండి నేను ఈసీఐకి సబ్మిట్ చేశాను. దాని మీద పరిశీలించి కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. ఎలక్టరల్ రోల్ రివిజన్కి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశాను. కమిషన్ సైడ్ నుండి ఒక హై లెవెల్ టీం ఇక్కడికి వస్తుంది. ఆ టీమ్ విల్ బి హెడెడ్ బై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ ఉమేష్ సిన్హా గారు. వారితో పాటు ఇంకా 7-8 మంది ఆఫీసర్స్ వస్తారు. సో వారు వచ్చి ఇక్కడ మొత్తం ఒక కాంప్రిహెన్సివ్ రివ్యూ అన్ని స్టేక్ హోల్డర్స్, పొలిటికల్ పార్టీస్, ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ వస్తున్నారు. రేపు సాయంత్రం రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈసీ అధికారులతో చర్చలు జరుపుతారు. 12న ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అవుతారు. ఎన్నికల నిర్వహణపై సీఎస్, డీజీపీతోనూ చర్చిస్తారు. అక్టోబర్ 8 నాటికి తెలంగాణలో ఓటర్ల తుది జాబితా సిద్ధమవుతుంది. ఈలోపు ఏర్పాట్లపై ఓ అవగాహనకు వచ్చి ఎన్నికల తేదీలపై సీఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీ నుంచి వస్తున్న ఎన్నికల సంఘం అధికారులు అందించే నివేదికే కీలకం కానుంది.